2% ఉంటుంది అని చెప్పి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎలా అంటారు? అలాగే టీడీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఎల్చేనే వైసీపీ అధికారంలోకి వచ్చేదని చెప్తా ఉన్నారు. ఏమంటారు? సారీ, నేను రెండోది ఆ మాట అట్లా అన్నారా? వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే గారు చెప్పారు సర్వేలో పవన్ కళ్యాణ్ తో వెళ్తేనే వైసీపీ అధికారంలోకి వస్తుంది ఏపీలో అనేది ఒకటి. నెంబర్ 1. అలాగే జనసేన ప్రభావం 1-2% కంటే ఎక్కువ ఉండదు ఏపీలో. వైసీపీ ఆ టీడీపీ మధ్య వారు ఉంటుందని కేసీఆర్ అన్న మాట మీద అంటే నాకు సంతోషం, అట్లీస్ట్ 1-2% ఉందని ఒప్పుకున్నారు, అందువరకు సంతోషం నాకు. అసలు లేదంటే కూడా నేను సంతోషపడేవాడిని, కానీ అట్లీస్ట్ 1-2% ఉన్నాయా? అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. పాలిటిక్స్ కన్ఫ్యూషన్ ఏమో సార్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నాకు నిజంగా నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను? నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను. థ్యాంక్ యూ. సార్ అంటే పార్టీ నాయకత్వాన్ని ఇవన్నీ ప్రకటించడానికి కాదు సార్. ఇప్పుడు అది రాత్రి జరగదు. అంటే నేను రాగానే నేను పొడి చేస్తాను, కుమ్మేస్తాను అని చెప్పి నేనేం మాట్లాడను. నాకేంటంటే పార్టీ నిర్మాణం చాలా బాధ్యతగా చేయాల్సిందే. అందుకని కొంచెం టైం తీసుకొని ప్రతి ఒక్కరు చేస్తాను. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనాయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.